హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 48వ భాగం. మిస్ అంజలిని కిడ్నాప్ చేసినందుకు మిస్టర్ జై మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇక్కడ జై ఎవరు అని అడిగారు. అంతే, రిషికి అటు అంజలికి కోపం వచ్చి, నేనే అంజలిని, నేను మనస్ఫూర్తిగానే నా ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చాను, మీకు రాంగ్ కంప్లైంట్ అందినట్టుంది, సారీ మీ టైం వేస్ట్ చేస్తున్నందుకు అని అంటున్నప్పుడే అంజలి తల్లిదండ్రులు లోపలికి వచ్చి, అంజలి పద, మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటారు కోపంగా. అంజలి కోపం బాధ ఒకేసారి తన్నుకొస్తుంటే నీళ్లు నిండిన కళ్ళతో, నాకు జై కావాలి, మీరు చూపించిన వాడిని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నరకం చేసుకోలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంది. అంజలి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకొని మాతో రా అని అంజలి తండ్రి కోపంగా అరుస్తుంటే, వెళ్ళు అంజలి, తల్లిదండ్రులు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నా వల్ల నీకన్నీ బంధాలు దూరం కావటం నాకు ఇష్టం లేదు అని జై బాధగా అన్నాడు. జై మాటలకి రిషి కోపంగా, నువ్వాగు జై అంటూ, అంకుల్, అసలు మీరు అంజలి ప్రేమని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? జైకి ఏం తక్కువ? త్వరలో జాబ్ వస్తుంది, అంతవరకు తనకి సపోర్టింగ్గా నేనున్నాను, నా మీద కూడా నమ్మకం లేదా అని అడిగాడు. చూడు రిషి, నీ మీద నీ ఫ్యామిలీ మీద నాకు చాలా గౌరవం ఉంది, వీళ్ళకి సపోర్ట్గా నిలబడి ఆ గౌరవం పోగొట్టుకోకు ప్లీజ్. అయినా నా కూతురు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ముందు వెనక ఏమీ లేని వాడిని చేసుకుని నా కూతురు కష్టాలు పడాలా? ఇంత చదివించి అన్ని ఆస్తులు పోగేసింది నా పిల్లల సంతోషం కోసం కాదా? వాళ్ళకి జీవితాంతం లగ్జరీ లైఫ్ చూపించాలనే కదా మా తాపత్రయం. మమ్మల్ని అర్థం చేసుకో. ముందు నువ్వు నీ ఫ్రెండ్ తరపున కాకుండా నా తరపున ఆలోచించు రిషి అని ఆవేశంగా చెప్పి, అంజలి పద, అక్కడ మన కోసం పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఈరోజే నీ పెళ్ళి అని అంటుంటే మధ్యలో ఇన్స్పెక్టర్, మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో మేమెందుకండి, అనవసరంగా తీసుకువచ్చారు, మీరు తేల్చుకోవచ్చు కదా అని విసుగ్గా అన్నారు. అలా సాల్వ్ చేసుకోగలిగేదే అయితే మిమ్మల్ని ఎందుకు తీసుకువస్తానండి? ఆ జైని తీసుకువెళ్ళండి, నా కూతుర్ని మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి ప్రేమ అని మత్తులోకి దింపి మోసం చెయ్యాలని చూస్తున్నాడు అని కోపంగా అరిచారు. వాళ్ళని కాదు అరెస్ట్ చేయాల్సిందే డాడీ, నిన్ను. నేను ప్రేమిస్తున్నానని తెలిసి జైకి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నిన్న నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అర్థమయ్యింది. నా ప్రేమని కాపాడుకోవటానికి మిమ్మల్ని వదులుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ మీ ప్రేమ కోసం 100 ఏళ్ల నా జీవితాన్ని పణంగా పెట్టలేను, కాబట్టి ఇక మీరు వెళ్ళొచ్చు, నా కష్టాలు నేను పడతాను అని సీరియస్గా చెప్పి, సార్ నేను మేజర్ని, నా ఇష్ట ప్రకారం ఉండే హక్కు నాకుంది కాబట్టి నా ఇష్ట ప్రకారమే నేను వచ్చేశాను, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, ఇక మీరు వెళ్ళండి, ఇంకా ఎక్కువ లాగితే నేను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని అంజలి బెదిరించగానే ఇన్స్పెక్టర్ తల కొట్టుకుంటూ, బాగా దొరికారు మాకు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అంజలి నాన్నగారు అమ్మగారు ఇద్దరూ కోపంగా, అంజలి పిచ్చి పట్టిందా నీకు? ఎవరో కాని వాడి కోసం ఇన్నేళ్ళు ప్రాణంగా కని పెంచిన మమ్మల్ని వదిలేసుకుంటావా? నీ మంచి కోసమే కదా మేము ఆలోచిస్తుంది అని అన్నారు. చూడండి అంకుల్, తన మంచి కోసమే అయితే తన సంతోషం కోసం ఆలోచించే వాళ్ళు ముందు మందు సిగరెట్ అమ్మాయిల అలవాట్లు ఉన్నవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు అనుకుంటే మీరు బాధపడాలి, కానీ నా ఫ్రెండ్కి అలాంటి అలవాట్లు లేవు, ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్లో జెమ్ వాడు,
అలాంటి వాడు మీకు అల్లుడుగా వస్తుంటే మీరు సంతోషించాల్సింది పోయి వెనక ఆస్తి లేదని బాధపడుతున్నారు చూడండి. ఐ పిటీ యు. ఇక అంజలి సంతోషం జైతో కలిసి ఉన్నప్పుడు తన సంతోషం కోసం మీరు జైని మీ అల్లుడిగా ఒప్పుకోవటంలో తప్పు లేదు కదా. కూతురి సంతోషం కోసం ఆలోచిస్తే తన పెళ్ళికి ఒప్పుకోండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంకుల్. వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న నమ్మకం నాకుంది అని సీరియస్గా అన్నాడు. అంజలి కూడా అదే చెప్పటంతో అంజలి తల్లిదండ్రులు అంజలికి ఎంత నచ్చజెప్పాలని ట్రై చేసినా అంజలి వినకపోవటంతో తనతో సంబంధాలు తెంచుకొని మరి మమ్మల్ని వదిలేసుకున్నావు కదా, నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో మేము చూస్తాము. జాబ్ లేదు, ఒక ఇల్లు లేదు, వాడికంటూ గుర్తింపు లేదు. అలాంటి వాడిని చేసుకొని కష్టాలు పడినప్పుడు తెలిసి వస్తుంది మేము చెప్పిన మాటలు నీకోసమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అంజలి ఏడుస్తూ ఉంటే జై తన చేతిని కష్టంగా కదిలించి అంజలి చేతిని పట్టుకొని వాళ్ళతో వెళ్ళిపోమని, వాళ్ళు అన్నది నిజమే అంజలి, మీ వాళ్ళతో వెళ్ళిపోమని. వాళ్ళు అనుకున్నట్టు నేను నిన్ను చూసుకోలేను. తల్లిదండ్రుల ప్రేమని ఎవరూ పంచలేరు. నన్ను వదిలే, ఇప్పటికీ మించిపోయింది లేదు అని అంటుంటే అంజలి ఒక పక్క ఏడుస్తూనే మరో పక్క కోపంగా, మాట్లాడకు జై, నీతో 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకున్నాను నేను. ఆ జీవితాన్ని వదిలేసి పొమ్మని చెప్తున్నావా? ఎప్పటికైనా అమ్మా నాన్నలు మనల్ని అర్థం చేసుకుంటారని నమ్మకం నాకుంది. నిన్ను కాదని నువ్వు లేని జీవితం బ్రతికే ధైర్యం మాత్రం చేయలేను. ఇంకొకసారి ఇలా మాట్లాడకు అని గట్టిగా చెప్పింది. వాళ్ళిద్దరిని అలా చూసి రిషి సంతోషంగా, నువ్వు బాధపడుకు అంజలి, నీ పెళ్లి చేసే బాధ్యత నాది అని అన్నాడు. అలా సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయిన రిషికి ఇంటి నుంచి పదే పదే ఫోన్స్ రావటంతో, పైగా అంజలి అక్కడే ఉంటానని చెప్పటంతో తప్పక బయలుదేరుతూ అంజలికి జాగ్రత్త చెప్పాడు. అంజలి కూడా సరే అని రిషి వెళ్ళిపోయాక జై బాగున్న చేతి దగ్గర పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంటే జై కష్టంగా తనని ఓదారుస్తూ ఉండిపోయాడు. ఇక ఇంటికి చేరిన రిషిని గాయత్రీదేవి గారు ముందుగా హాల్లోనే ఆపేసి, ఏం చేశారండి మీరు? అంజలి అమ్మా నాన్నలు వచ్చి మన మీద దుమ్మెత్తి పోశారు తెలుసా? అసలు అలాంటి అనాథాలతో మీకు ఫ్రెండ్షిప్ ఏంటండి? చెప్తే వినకుండా చేశారు. ఇప్పుడు చూసారా ఎంత దూరం వచ్చిందో? ఇప్పటికీ ముంచిపోయింది లేదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బ్రతుకుతారు. మీరు వాళ్ళని వదిలేయండి అని అన్నారు. ఒక చేతిని పట్టుకున్నప్పుడు మధ్యలో వదిలేసే అలవాటు నాకు లేదు నాని. అయినా జై అనాథ అని ఎందుకు అనుకుంటున్నారు? వాడికి నేనున్నాను. నేను చాలు వాడికి. మీరు ఎలానో ఎవరిని పట్టించుకోరు. అలానే ఉండండి. ప్రేమించిన వాళ్ళని విడదీసే ప్రయత్నం మాత్రం చేయకండి. అర్థమైందా అని సీరియస్గా చెప్పి ఎవరిని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోగానే అజయ్ గారు కోపంగా, ఇదంతా నువ్విచ్చిన అలసే అమ్మా, చూసావా ఎలా మాట్లాడుతున్నాడో వాడు అని అరిచారు. ఆయనని ఏమనకండి. ఆయన ఆ జైని నమ్ముతున్నాడు కాబట్టి రియాలిటీ తెలిసినప్పుడు ఆయనే ఇదంతా తప్పు అని తెలుసుకుంటారు. మీరు అసలు పట్టించుకోవద్దు, నేను ఆయనతో మాట్లాడుతాను అని సీరియస్గా అందరికీ చెప్పి గాయత్రీదేవి గారు రిషి రూమ్లోకి వెళ్ళి రిషికి సర్ది చెప్పడానికి ట్రై చేశారు. కానీ రిషి పట్టించుకోకుండా, గుర్తుంచుకోండి, మీలా స్వార్థంతో కూడిన స్నేహం చేయటం లేదు నేను. అర్థమైందా? మీ స్వార్థానికి నన్ను వాడుకోకండి, నా ఇష్టానికి నన్ను వదిలేయండి అని సీరియస్గా చెప్పి నైట్ టైం అని కూడా చూడకుండా తిరగకుండానే తిరిగి జై దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇక ఆ గాయత్రి దేవి గారు ఏం చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయారు. మిగిలిన వాళ్ళు సర్ది చెప్పాలని చూసిన రిషి వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. అలా జై కొంచెం రికవరీ అవ్వగానే ఎవరి అనుమతి అవసరం లేకుండా రిజిస్టర్ ఆఫీస్లో జై అంజలికి పెళ్లి చేసేశాడు రిషి. గిఫ్ట్ కింద ఇల్లు తనే కొనిస్తుంటే జై సున్నితంగా తిరస్కరించి, నేను జాబ్ ప్రయత్నాల్లో ఉన్నాను బావా, ఇక నేను అనుకున్న జాబ్ ఎలానో నాకు రాదు కాబట్టి వేరే జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అని అన్నాడు. ఎంతో ఇష్టంగా ప్రిపేర్ అయిన ఐఏఎస్ ఎగ్జామ్ని కూడా వదిలేశాడు కాళ్ళల్లో పడిన రాడ్ వల్ల తను అన్ఫిట్ అవ్వటంతో. అలా జై రాత్రి పగలు ఆలోచించకుండా అంజలిని జాగ్రత్తగా చూసుకుంటూనే ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయకుండా కెరియర్ మీద ఫోకస్ పెట్టాడు. అంజలి కూడా అది అర్థం చేసుకుంటూ జైకి అండగా ఉంటే వాళ్ళకి తోడుగా రిషి ఉన్నాడు. అలా మరో 2 నెలలు గడిచిపోయాక జై బ్యాంక్ ఎగ్జామ్స్ కొట్టడంతో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటం, జాబ్ రావటం, ఆ జాబ్ కూడా వేరే సిటీలో రావటంతో జై అక్కడికి వెళ్ళిపోతూ రిషికి జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళాడు. ఇక గాయత్రి దేవి గారు రిషిని బిజినెస్లోకి దించాలని ఫిక్స్ అయ్యి అదే విషయం ఒకరోజు రిషితో మాట్లాడితే అప్పటికే లైఫ్ బోరింగ్గా సాగిపోతున్న రిషి ఓకే చెప్పాడు. కానీ ప్రస్తుతం ఒక ఎంప్లాయీగానే చేస్తాను, ముందు వర్క్ నేర్చుకోవాలి, తర్వాతే ఏదైనా అని అందరినీ ఒప్పించి తన కంపెనీలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. అలా గడుస్తున్న సమయాన రిషి ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా ట్రాఫిక్లో మరోసారి ఎదురయ్యింది వసుమతి. తనకి ప్రాపర్గా థ్యాంక్ యూ చెప్పలేదని, చైన్ గురించి గుర్తు చేయాలని రిషి తనని ఫాలో చేశాడు. అలా ఫాలో చేస్తున్న రిషికి ఒక సిగ్నల్ దగ్గర వసుమతి మిస్ అవ్వటంతో అసహనంగా, మళ్ళీ మిస్ చేశాను, మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందో ఏమో అనుకుంటూ సిగ్నల్ దాటి కొంచెం ముందుకు వచ్చి వసుమతి కోసం చూశాడు. కానీ వసుమతి ఎక్కడా కనిపించక అసహనంగా మళ్ళీ బైక్ స్టార్ట్ చేసేలోపు తన చెంపులోకి వినసొంపుగా ఒక నవ్వు వినిపించింది. ఆ నవ్వు వచ్చిన వైపుకు చూడగా వసుమతి ఒక ఇంటిలోకి వెళ్ళటం గమనించి, ఈ అమ్మాయి ఇక్కడ ఉందా అనుకుంటూ హుషారుగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బైక్ పార్క్ చేసి ఎదురుగా ఎస్వి అనాథాశ్రమం అని రాసి ఉండటం చూసి, ఇదేంటి ఈ అమ్మాయి ఇందులోకి వెళ్ళింది, కొంపదీసి ఈ అమ్మాయి అనాథ ఏంటి, అయ్యో అని అనుకుంటూ జాలిపడుతూ వసుమతిని కలవటానికి లోపలికి వెళ్ళాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.